ఓం శ్రీ మాత్రే నమః. లక్ష్మీదేవి అంటే మనకు ముందు గుర్తొచ్చేది ధనం, ఐశ్వర్యం. కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అంతటితో ముగిసిపోదు. మన పురాణాల్లో లక్ష్మీదేవి యొక్క 8 ప్రధాన రూపాలను అష్టలక్ష్ములుగా ఆరాధిస్తారు. ఆదిలక్ష్మి ఆధ్యాత్మిక సంపదకు ప్రతీక. ధాన్యలక్ష్మి ఆహారం, పంటలు, సమృద్ధికి ప్రతీక. ధైర్యలక్ష్మి ధైర్యం, బలానికి ప్రతీక. గజలక్ష్మి రాజసౌభాగ్యం, శుభానికి ప్రతీక. సంతానలక్ష్మి సంతానం, కుటుంబ శ్రేయస్సుకు ప్రతీక. విజయలక్ష్మి విజయానికి ప్రతీక. విద్యాలక్ష్మి జ్ఞానం, విద్యకు ప్రతీక. ధనలక్ష్మి ధన సంపదకు ప్రతీక. అందుకే నిజమైన ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు కాదు, ఆరోగ్యం, ధైర్యం, జ్ఞానం, కుటుంబం, విజయం, ఆహారం, ఆధ్యాత్మికత ఇవన్నీ జీవితంలో సంపదలే. అష్టలక్ష్ముల అనుగ్రహం మన జీవితంలో సంపూర్ణ ఐశ్వర్యం తీసుకురావాలని ప్రార్థిద్దాం. మరిన్ని అద్భుతమైన దైవిక రహస్యాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ శ్రీనివాస్ స్పిరిచువల్ పాత్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.